ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయంలో పౌలు గారు గత అధ్యాయంలో బంధించబడినప్పుడు అధికారి ఆయనను కోటలోనికి తీసుకువెళ్తున్న సందర్భంలో శిక్ష విధించడానికి తీసుకుని వెళ్తుంటే పౌలు గారు, అయ్యా, నేను వీరితో కొంచెం మాట్లాడాలి, నాకు అనుమతి ఇవ్వండి అన్నారు. పౌలు గారు అడిగిన అనుమతి మేరకు ఆయనకు మాట్లాడడానికి సెలవిచ్చారు. ఎప్పుడైతే మాట్లాడడానికి సెలవిచ్చారో ఆయన హెబ్రీ భాషలో అక్కడ నిలిచి ఉన్న యూదులందరితో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఏమి మాట్లాడారో ఈ 22వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. శ్రద్ధగా వినండి. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను. నేను కిలికిలియోని, తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్ద పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేముకు తేవలెనని అక్కడికి వెళ్ళితిని. నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా, సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడు అని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగుని చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలెనని అడగగా, ప్రభు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపించగా దమస్కులోనికి వచ్చితిని. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా, సహోదరుడా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూచితిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడుగుకొనమని చెప్పెను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. నన్ను గూర్చి
నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోనూ నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాల్లో వేయచు కొట్టుచు ఉంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. ఆ మాటకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు, ఇటువంటి వాడు బ్రతకకూడదు, భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపివేయడని కేకలు వేసిరి. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు ఆ నిలిచి ఉన్న సమూహంతో ఇలాగ మాట్లాడుతున్నారు. తండ్రులారా, సహోదరులారా, నా మాట వినండి, నేను చెప్పేవి ఆలకించండి అంటూ తన మాటలు ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ మాటలు పౌలు గారు పలుకుతూ ఉన్నారో వారు గ్రహించారు, ఇతడు హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు అని వారికి అర్థమైంది. ఎప్పుడైతే అలాగ అర్థమైందో వారు వెంటనే నిశ్శబ్దమైపోయారు. ఏం చెప్తాడో అని వినటానికి ప్రారంభించారు. నిశ్శబ్దంగా వింటున్నారు. పౌలు గారు అంటున్నారు, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానాన్ని మీరు ఆలకించండి అంటూ ఇలాగ చెప్పసాగారు. నేను ఎవరనుకున్నారు? నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. ఈ పట్టణంలో గమలీయేల్ అనే గురువుగారి దగ్గర ఆయన పాదాల యొద్ద పెరిగాను. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షను పొందాను. మీరందరూ నేడు ఉన్న ప్రకారం నేను కూడా దేవుని యందు ఆసక్తి గలవాడినే, మత నియమాలు పాటించేవాడినే. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను అంటే క్రీస్తుని అనుసరిస్తున్న విశ్వాసులను, యేసుకు శిష్యులుగా మారిన వారిని బంధించి చెరసాల్లో వేయించడం, మరణం వరకు, వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళని హింసించడం, ఇలాంటి పనులు నేను చేస్తూ వచ్చా. ఈ మాటలు అబద్ధం అనుకుంటారా? అలాగ అనుకోకండి. అలాగ నేను చేసేవాడినని ప్రధాన యాజకుడును అలాగనే పెద్దలందరూ కూడా సాక్షులు. మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాదు, నేను ఇక్కడ యెరూషలేములో ఉన్న సహోదరులందరినీ అలాగే హింసపెట్టి దమస్కులో కూడా ఈ యేసును ఆరాధిస్తున్నారని, ఈ మార్గాన్ని అనుకరిస్తున్నారని విని సహోదరుల యొద్ద పత్రికలు తీసుకొని దమస్కులో ఉన్న వారిని కూడా బంధించి ఇక్కడికి తెచ్చి దండించాలని నేను బయలుదేరి దమస్కు వెళుతున్నాను. వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఉన్నాను నేను. ప్రయాణం సాగుతూ ఉంది. దమస్కు సమీపించింది. దమస్కుకి ఇంకా కొద్ది దూరంలో నేనున్నాను, వెళ్ళిపోతున్నాను అనిపించుకునేసరికి అది మధ్యాహ్న కాలం. బలమైన మహా వెలుగు నాకు ప్రత్యక్షమైంది. ఆ వెలుగు ఒక్కసారిగా చూడగానే నేను నేల మీద పడిపోయాను. అప్పుడు ఒక స్వరం నాకు వినిపిస్తుంది, సౌలా, సౌలా, నన్నెందుకు నీవు హింసిస్తున్నావు అనే ఒక స్వరం నేను విన్నాను. అప్పుడు నేను అడిగాను, ప్రభువా, నీవెవరు అని నేను అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడకు యేసుని అని ఆయన నాతో చెప్పారు. నాతో కూడా ఉన్నవారు ఆ మహా వెలుగును చూశారు, కానీ నేను విన్న స్వరాన్ని వారు వినలేదు. అయితే అప్పుడు నేను అన్నాను, ప్రభువా, నేనేం చెయ్యాలి అని ఆయన అడిగితే ఆయన చెప్పారు, నీవు లేచి దమస్కు వెళ్ళు, అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నేను నీకు చెప్తాను, నీకు తెలియచేయబడతాయి అని చెప్పారు. అప్పుడు నేను ఆ వెలుగును చూసి దృష్టి కోల్పోయిన వాడిని అయిపోయాను. నాకేమీ కనిపించలేదు. నేను ఒక అంధుడిలాగా మారిపోయినప్పుడు నాతో కూడా ఉన్నవారు చేయి పట్టుకొని నన్ను నడిపించారు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. దమస్కులో ఉన్నప్పుడు అక్కడ నేనేం చెయ్యాలి అంటూ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు
ఏం చేయాలి అని నేను అలాగ ఆలోచిస్తూ కన్నీళ్లతో ఉంటున్నప్పుడు నా దగ్గరికి ప్రభు అననీయ అనే ఒక సహోదరుణ్ణి పంపారు. ఆయన వచ్చి, ఇదిగో నీవు దృష్టి పొందు అని నాతో చెప్పినప్పుడు, అతను నాకు ప్రార్థన చేసినప్పుడు నేను ఆ గడియలో చూపు పొందుకున్నాను. అప్పుడు దాకా నేను ఏమి చూడలేని వాడిని అయిపోయాను. అప్పుడు నేను చూపు పొందుకున్నాను. ఆ అనన్య అన్నారు, ఇదిగో నీవు నీ పాపాలు ఒప్పుకో, నీ పాపాలు కడుగుకో, దేవాలయంలోనికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, యేసునామాన బాప్తిస్మం పొందమని నాతో చెప్పారు. అలాగూ నేను బాప్తిస్మం పొంది ఆలయానికి వెళ్ళాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే అలాగూ నేను ప్రార్థించుకుంటూ ఉన్నానో, ఎప్పుడైతే నేను అలాగూ కొనసాగించబడుతూ ఉన్నానో, ఆ సమయమందు నేను నా దేవుని ఉన్నతమైన కృపను అనుభవించగలిగాను. నా దేవుని సాక్షాత్కారాన్ని నేను పొందుకోగలిగాను. నా దేవుడు నాతో మాట్లాడారు. పరవశుడినై, ఆత్మతో నింపబడిన వాడినై దేవాలయంలో నేను ప్రార్థించుకుంటూ ఉంటే ప్రభు చెప్పారు, నీవు ఈ యెరూషలేముని విడిచి వెళ్ళు. నీవు ఇక్కడ చెప్పిన సాక్ష్యం ఎవరు అంగీకరించరని నాతో ముందే చెప్పారు. అప్పుడు నేను కూడా ప్రభువుని అన్నాను, ప్రభువా, అవును, నేను అందరికీ ఎలాగూ హింసించానో, ఇంతకుముందు ఎలాగున్నానో నన్ను చాలామంది ఎరుగుదురు కదా అన్నప్పుడు ప్రభు నాతో చెప్పారు, నేను నిన్ను అన్యుల మధ్యకు పంపిస్తాను. నీవు దూర ప్రాంతాలకు వెళ్ళి నా పరిచర్య చేసి నా నిమిత్తం సాక్షిగా ఉండాలని తెలియచేశారు. అందును బట్టే నేను ఇదిగో ఈ సువార్తను ప్రకటిస్తున్నాను. అందును బట్టే నేను ఈ నామమందు ప్రయాసపడుతున్నాను. నేను అలాగూ వెళుతూ ఉంటున్నాను. దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ ఉన్నాను. నేను ఏవి విన్నానో, ఏవి చూశానో, ఏవి తెలియచేస్తూ వచ్చానో అవన్నీ నేను బోధిస్తూనే వస్తున్నాను. నేను ఆయన సువార్తలో విసిగిపోలేదు అన్నట్లుగా ఆయన ఈ మాటలు చెప్తుంటే, ఈ మాటలు పలికేంతవరకు వారు ఆలకించుచు ఓపికగా విన్నారు. విని ఒకేసారి వారు అంటారు, ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపివేయడని కేకలు వేస్తూ ఉన్నారు. అందరూ ఇక గోల పెడుతున్నారు, ఇలాంటి వ్యక్తిని ఉంచొద్దండి, చంపేయండి, కేకలు పెట్టేస్తున్నారు. జనాలు అరుస్తున్నారు. ఇక పౌలు మాటలు ఎవరు పట్టించుకోవటం లేదు. వారు కేకలు వేయచ్చు, తమ పైబట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా, వారు అతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శించవలనని చెప్పి కోటలోనికి తీసుకుపోమ్మని ఆజ్ఞాపించను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడనైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి, నీవేం చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమియుడు సుమి అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమియుడువా? అది నాతో చెప్పుము అనగా, అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వమును సంపాదించుకొంటిని అనెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడను అనెను. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడినాం. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను.
ప్రియశ్వాసులారా, అక్కడంతా గందరగోళ వాతావరణం. పౌలు మాటలు వారు పూర్తిగా వినటానికి కూడా ఇష్టపడలేదు. తాను ఏం జరిగిందో, తాను ఎలాగూ రక్షణ పొందాడో, ఎలాగూ ఈ ప్రభువుని తెలుసుకున్నాడో ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తన నోటి మాటలతో వివరిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఈ కఠినాత్ములైన వారు ఆ వివరాలు వినటానికి ఇష్టపడలేదు. కేకలు వేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తి బ్రతకూడదండి. ఏం చెప్తున్నాడో కూడా వినట్లేదు. ప్రస్తుత సమాజంలో కూడా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారని వారిని వెలివేసినట్లుగా చూడడం, హింసలు పెట్టడం. వాస్తవానికి కొందరైతే ఏం చెప్తున్నారో కూడా ఆలోచించరు, వినరు. వీరు కూడా అలాగే పౌలు గారు ఏం చెప్పాలనుకున్నారో పూర్తిగాను వినలేదు. ఆయనైతే ఎలాగూ ప్రభు దర్శనాన్ని పొందుకున్నాడో, ఎలాగూ సువార్థికుడయ్యాడో అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పౌలు యూదుడే. పౌలు కూడా రోమియా పౌరసత్వం గలవాడే. పౌలు చక్కని శిక్షణ పొందుకున్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం పైన ఓ చక్కటి అవగాహన కలవాడు. యూద మతం అంటే ప్రాణం పెట్టేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభు దర్శనం దొరికిందో ఆనాడు ఆయన మారాడు, మార్పు నొందాడు. తన మార్పు స్పష్టంగా క్రియల్లో చూపించాడు. ప్రియశ్వాసులారా, ఆ విషయాలే తెలియచేస్తుంటే వారు వినలేదు, కేకలు పెడుతున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగ చేస్తుంటే అధికారి లోపలికి తీసుకువెళ్ళండి, కొరటాలతో కొట్టి ఏం జరిగిందో, ఈ నేరాలేంటో తెలుసుకుందాం అని శిక్ష ఖరారు చేస్తుంటే పౌలు గారు ఆ శిక్షను అమలు చేస్తున్న వారితో అంటున్నారు, ఏ విచారణ చేయకుండా ఒక రోమా పౌరుడిని మీరు ఇలాగూ చేయడానికి, శిక్షించడానికి మీకు అధికారం ఉందా అని అడగగానే ఆ మాట వారికి చాలా భయాన్ని కలిగించింది. వెంటనే ఆ మాట పై అధికారికి తెలియజేశారు. ఈయన రోమీయుడు అనగానే ఆయన భయపడ్డాడు. సంకెళ్ళు తీసివేశారు. అలాగే ఏం జరుగుతుందో, అసలు ఈ నేరం ఏంటో ఆలోచన చేద్దామని అందరికీ వర్తమానం పంపి వారందరి ఎదుట పౌలు గారిని కూడా హాజరుపరిచారు. ప్రియ విశ్వాసులారా, చూసారా, కేవలం దేవుని గురించి తెలియచేసినందుకు అలనాటి దైవ సేవకులు, నేటి తరంలో ఉన్న దైవ సేవకుల్లో కూడా కొందరు క్రీస్తు ప్రేమను ప్రత్యక్షపరుస్తూ ఉంటే ఎన్నో రకాల హింసలకు గురి కావాల్సి వస్తుంది. ఏవైనా సరే వారైతే ఒకటే నిర్ణయించుకున్నారు, ప్రభువుని ఏది వచ్చినా, శ్రమ వచ్చినా, ఆటంకం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం ఎదురైనా ప్రభు ప్రేమ నుండి మమ్మల్ని ఏది దూరం చేస్తుంది? పౌలు గారైతే స్పష్టంగా చెప్తారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే కదా. ఇక్కడ ఉంటానా, పరిచర్య చేస్తాను, మరణిస్తానా, ప్రభు దగ్గర ఉంటాను అంటూ ఆయన ప్రభుకి తను తాను సంపూర్ణంగా ఒక ఖైదీలాగా సమర్పించుకున్నాడు. ప్రేమతో తన్ను తాను సమర్పించుకున్నాడు. ప్రేమ బానిస. బలవంతంగా బానిసగా ఎవరో చేయలేదు, దేవుడు కూడా చేయలేదు. క్రీస్తు ప్రేమను రుచి చూచిన ఆయనే తను తాను క్రీస్తుకు ప్రేమ బానిసగా సమర్పించుకున్నాడు. దేవుని కొరకు పరిచర్య చేస్తున్నాడు, దేవునిలో నిలిచాడు. మరి మనం ఎలాగున్నాము? మనము దేవునిలోనికి వచ్చిన నేటి జీవితానికి, రాకమునుపు ఉన్న జీవితానికి వ్యత్యాసం ఉందా? పౌలు గారు తన జీవితాన్ని ఎంత చక్కగా మార్చుకున్నాడో. ఎన్నో అర్హతలు, గొప్ప యోగ్యతలు ఆయనకున్నవి. కానీ ప్రభువులోకి వచ్చాక యోగ్యతలు, అర్హతలు పక్కన పెట్టేశాడు. ప్రభునందున్న నీవు నేను మెప్పులు, గొప్పలు ఆశించి వాటిని కోరి వ్యర్థమైన జీవితాన్ని జీవించకూడదు. అలాగే ప్రభువును తెలుసుకొనక ముందు, ప్రభులోనికి రాకముందు అతడు హింసాత్మకమైన మనస్సాక్షి గలవాడు. కేవలం తన మత నియమాలను కాపాడుకోవడం కోసం ఎదుటి వాళ్ళని చంపడానికైనా, లేదంటే వారిని హింసించడానికి, లేదంటే స్టెఫను
చనిపోవడానికి వాళ్ళు రాళ్లతో కొడుతుంటే ఆ చావును సమ్మతించిన వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి మనస్తత్వం గల వ్యక్తి ఎంతగా ప్రభువుని తెలుసుకున్నాక మారాడో వింటున్న విశ్వాసులారా, ప్రియ సహోదరి సహోదరులారా, కొందరు బాప్తిస్మం పొందుతారు, దేవునిలోకి వచ్చామని చెప్తారు. అయితే దేవునిలోకి వచ్చామండి, బాప్తిస్మం కూడా పొందామండి, ఇంతకాలం అయిందండి అంటారు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మార్పు మాత్రం ఏమీ ఉండదు. దేవునిలోనికి రాకముందు ఎంత రోత జీవితంలో ఉంటున్నారో దేవుని పేరు చెప్పుకుంటూ కూడా అలాగే బ్రతుకుతున్నారు కొంతమంది. దేవునిలోనికి రాకముందు ఎలాంటి వ్యర్థమైన వాటితో నింపబడిపోయారో దేవునిలోనికి వచ్చాము అని చెప్పుకుంటున్నప్పుడు కూడా అలాంటి వాటి చేత నిండిపోతున్నారు. వ్యర్థమైన కార్యకలాపాలలో తనుమునకలైపోతున్నారు. ప్రియ విశ్వాసులారా, మీరు ఎలాగున్నారు? పౌలు సాక్ష్యం వినండి. పౌలు ప్రభు దర్శనాన్ని పొందుకున్నాడు. వెలుగు అతన్ని దర్శించింది. వెలుగు అతని కన్నులకు చీకటి కలగచేసింది. అయితే అతడు సత్యంలోనికి వచ్చాక అతని కళ్ళు మరలా తెరవబడ్డాయి. అతని అజ్ఞాన అంధకారం తొలగిపోయింది. ఇప్పుడు ఆత్మీయ దృష్టి కూడా అతనికి కలిగింది. భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి, మనోనేత్రాలు కూడా వెలిగించబడ్డాయి. ప్రభువుని తెలుసుకున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు, బాప్తిస్మం పొందాడు, పాపాలను కడుగుకున్నాడు, మునుపటి స్వభావాన్ని విడిచిపెట్టాడు. అందుకే రాస్తాడు సంఘానికి, ప్రాచీన స్వభావాన్ని విడవండి, నవీన స్వభావాన్ని ధరించుకునండి అని సంఘాలకు ఆయన కేవలం మాటల్లో వ్రాతలో మాత్రమే కాదు, తన జీవితంలో పాటించాడండి. అలాగే తన జీవితంలో ఒక మార్పు తెచ్చుకున్నాడు. అనన్యను కలుసుకున్నాడు. అనన్య దేవుని గురించిన విషయాలు తెలియచేశాడు. అప్పుడు ఈయన కూడా ఇంకను ప్రభు పాదాల దగ్గర ప్రార్థించి కన్నీరు విడిచి అనేకమైన విషయాలు తెలుసుకుని ప్రభు నుండి పిలుపునందుకున్నాడు. నీవు అన్ని జనులకు స్వార్థికుడుగా ఉండు అంటూ ప్రభు యొక్క పిలుపుని అందుకొని ప్రభు పరిచర్య కోసం అనేక ప్రాంతాలు దర్శించారు. 3 స్వార్థ ప్రయాణాలు చేసినట్లుగా మనం 21వ అధ్యాయం వరకు ధ్యానం చేసుకున్నాము. 3 స్వార్థ ప్రయాణాలలో కూడా అనేకులకు చక్కటి వాక్కులు అందించాడు. అనేకుల్ని ప్రభు వైపు నడిపించాడు. ఎందరో హింసించే ప్రయత్నాలు చేసి అడుగడుగున కష్టాలు కలిగించిన కష్ట నష్టాలను ఓర్చుకున్నాడు. గాయాలను అనుభవించాడు. రాళ్ల చేత కొట్టారు, బెత్తాలతో కొట్టారు, అలాగే చెరసాల్లో ఉంచారు. ఆకలి దప్పులు, అన్ని రకాల అనుభవాలు ఆయనకున్నాయి. ఏ అనుభవం అయినా క్రీస్తు కోసం నేను ఇది అనుభవించడం భాగ్యమని ఎంచుకున్నాడు. తన చేతులతో కష్టపడ్డాడు. ఆ కష్టార్జితాన్ని తనతో కూడా బలహీనులు, అవసరతలో ఉన్నవారు అందుకునేలాగా సహాయపడ్డాడు. క్రీస్తు ప్రేమను అటు మాటల్లోనూ ఇటు క్రియల్లోనూ రుజువు చేశాడు. జీవితంలో కొందరు నిలబడి ఘనమైన సాక్ష్యం చెప్తామంటూ మాటలు మాత్రం భలే చెప్తారు. సాక్ష్యం అంటే జీవితం, నోటి మాట కాదు. విశ్వాసులారా, పౌలు వారికి తన సాక్ష్యాన్ని తెలియచేయడానికి నిలబడ్డాడు. అతని జీవితమే ఒక సాక్ష్యంగా ఉంది. ఆయన ప్రభుకి సాక్షి. అందుకే ప్రభు తన సాక్ష్యాన్ని ఉన్నతంగా బైబిల్ గ్రంథమందు గ్రంథస్థం చేయించారు. ప్రియ విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, మీరు కూడా ప్రభుకి సాక్షులై ఉన్నారా? అంటే ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నారా? మీరు ప్రభువుని ప్రకటించేవారైతే ప్రభువుని మీరు ఎలాగ తెలుసుకున్నారో, ప్రభులోనికి వచ్చాక మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో, ప్రభులోనికి వచ్చాక మిమ్మల్ని మీరు ఎంతగా మలుచుకున్నారో దేవునికి ఇష్టలుగా, ఆ విషయాలను తెలియచేయటం నిజమైన సాక్ష్యం అవుతుంది. అది కొనుక్కున్నాను, ఇది సంపాదించుకున్నాను, అది కూడబెట్టుకున్నాను, ఇది దక్కింది, ఇవి కాదు సాక్ష్యం. ప్రభువుకి మనం సాక్షులుగా నిలవాలి. మనకంటూ కూడా ఒక సాక్ష్యం ఉండాలి. ప్రభువుని మనం అంగీకరించిన తర్వాత మనలో వచ్చిన మార్పు, మన జీవితం మారిన విధానమే మనకొక సాక్ష్యం. మన ప్రభు ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన ఉన్నతమైన భాగ్యాన్ని ఎలాగ విడిచిపెట్టుకుని భూమి మీదకు వచ్చి ఎలాగో శ్రమలను అనుభవించి సిలువనందు మరణించి తిరిగి సజీవుడై లేచాడు. ఈ విషయాలను మనం ఇతరులకు తెలియచేయటమే క్రీస్తుని గురించి మనం ఇచ్చే సాక్ష్యం. నీవు క్రీస్తుకి సాక్షిగా ఉండాలి. నీ జీవితం ద్వారా కూడా ఆయనకు సాక్ష్యం ఉండాలి.
అంటే సాక్షార్థమైన జీవితాన్ని కూడా నువ్వు జీవించాలి. నీకంటూ నీ జీవితానికంటూ మార్పు నొందిన ఒక సాక్ష్యం, నీవు క్రీస్తుకి ఒక సాక్షి. ఇలాగ ఉండాలి. పౌలు గారు అలాగున్నారు. అయితే పౌలు గారు కొరడాలతో కొట్టించబడాలని అధికారి చెప్పాడు. పౌలు గారు తన రోమా పౌరసత్వాన్ని గురించి ఎప్పుడైతే తెలియచేశారో అధిపతులు భయపడ్డారు. వాస్తవాలు ఏంటి అన్నీ తెలుసుకోవాలని సభను సమకూర్చారు. సభా వివరాలు మనం వచ్చే అధ్యాయంలో చూస్తాము. విశ్వాసులారా, మరొకసారి ప్రభునందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన జీవితాలు ఎంత మారాయి, క్రియల్లో ఎంత మార్పు వచ్చింది. మునుపు ప్రవర్తన పౌలుది ఎలాంటిది? హింసించేవాడు, గొప్ప ఆధిక్యతలు కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నాడు. అయితే ప్రభులోకి వచ్చాక ఆధిక్యతలన్నీ విడిచిపెట్టేశాడు. ఇప్పుడు హింసించేవాడు కాదు, ఎవరన్నా తన మీద హింస తెచ్చినా ఓపికగా సహించేవాడుగా మారాడు. సహనం కనపరుస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా తనలో ఒక నూతనమైన మార్పు. ఆయనే చెప్తారు, నేను క్రీస్తుతో కూడా నేను చనిపోయాను పాపం విషయంలో, క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డాను. ఇప్పుడు నాలో జీవించేది క్రీస్తే. నేను క్రీస్తును పోలి జీవించుచున్న ప్రకారం మీరు నన్ను పోలి జీవించండి అంటూ ఘాటైన మాట తెలియచేశారంటే ఆయన క్రీస్తుకు ఎంత ఒక పత్రికగా, క్రీస్తును పోలిన ఒక పరిమళ సువాసనగా ఆయన ఎంత సాక్షిగా నిలిచారో మనం ఒకసారి గమనించాలి. మనం కూడా మన యేసయ్యకు సాక్షులముగా నిలవాలి. యేసయ్యలోకి వచ్చిన మన జీవితం ఇతరులకు ఒక సాక్షార్థంగా ఉండాలి. ప్రియవిశ్వాసులారా, రోమియా పౌరుడిని అని చెప్తున్నాడు పౌలు. మనం కూడా ధైర్యంగా చెప్పాలి, మనం పరలోక పౌరులం. ఈ భూమి మీద మనం ఉన్న ప్రాంతంలో మనకు పౌరసత్వం ఉంది. ఆ పౌరసత్వాన్ని బట్టి ఇక్కడ ఉండే హక్కులు, అధికారాలు అన్నీ మనం అనుభవిస్తున్నాం. అయితే ఒక మాట, మనం ఈ లోక సంబంధులం కాము, మనం పరలోక సంబంధులం అని గుర్తించి ఈ లోకమందులి బాధ్యతలు నెరవేరుస్తూ మన రాజ్యమైన పరలోకానికి మనం సిద్ధపడాలి. ప్రభుతో మనం యుగయుగాలు ఉండాలి. తగినట్లుగా సిద్ధపడుతున్నావా? ప్రభుకి నీవు నచ్చేటట్లుంటే ఆ రాజ్యంలో నీకు చోటిస్తాడు. నీవు ప్రభుకి నచ్చేలాగా, ప్రభుకి సాక్షిగా నీ జీవితం ఒక సాక్షార్థంగా నీవు ఉంటున్నావా? లేదంటే లోకస్తులకు నచ్చేలాగా నీవు ఉన్నావా? ఎలాగున్నావో నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. ఈ మాటలను బట్టి నీ జీవితాన్ని వాక్యం ఎదుట పెట్టుకొని, వాక్యం ఏమి బోధిస్తుంది, నీవు ఏమై ఉన్నావు అన్నది ఒకసారి పరీక్షించుకోగలిగితే, మనల్ని మనమే విమర్శించుకొని తప్పులేంటో గుర్తుపట్టి సరిచేసుకోగలిగితే దేవునికి ఇష్టలుగా, ఆయన రాజ్యానికి హక్కుదారులుగా మారతాము. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు నందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.